9వ తరగతి చదువుతున్న 14 ఏళ్ల బాలిక. ఆ బాలికకు కడుపు నొప్పి అని చెప్పి ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆసుపత్రిలో పరీక్షించినప్పుడు ఆ బాలిక 3 నెలల గర్భిణి అని తెలిసింది. ఈ విషయం తెలిసిన తర్వాత తల్లిదండ్రులు ఆ బాలికను ప్రశ్నించినప్పుడు ఆమె ఒక వ్యక్తిని సూచించింది. దాని ఆధారంగా ఆ వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేసి అతన్ని అరెస్టు చేశారు. తరువాత చాలా వింతైన ఒక సంఘటన గురించి మీతో చెప్పబోతున్నాను. 9వ తరగతిలో చదువుతున్న 14 ఏళ్ల బాలిక ఈ కథలో నాయిక. ఈ సంఘటన పెద్ద వార్తగా వచ్చి చర్చలకు దారితీసింది. అందుకే ఈ వీడియోలో ఆ బాలిక పేరు, స్థలం వంటి ఎలాంటి వివరాలను నేను వెల్లడించడం లేదు. ఇంట్లో ఉన్నప్పుడు ఆ బాలికకు తీవ్రమైన కడుపు నొప్పి వచ్చింది. దాంతో ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆసుపత్రిలో వైద్యుడు పరీక్షించినప్పుడు ఆ బాలిక 3 నెలల గర్భిణి అని చెప్పాడు. ఇది ఏ విధంగానూ సాధ్యం కాదని తల్లిదండ్రులు చెప్పారు. మా బిడ్డ గర్భిణి కావడం అసాధ్యం. ఆమె 9వ తరగతి చదువుతోంది. కేవలం 14 ఏళ్లే అని అన్నారు. అప్పుడు వైద్యుడు, నేను ఎందుకు అబద్ధం చెప్పాలి అని అన్నాడు. ఆ బాలికను వివరంగా ప్రశ్నించినప్పుడు ఆమె ఒక వ్యక్తి పేరును చెప్పింది. ఆ వ్యక్తి ఈ కుటుంబానికి, ఆ బాలిక తల్లిదండ్రులకు తెలిసిన 24 ఏళ్ల యువకుడు. ఎందుకంటే ఈ బాలిక స్కూలుకు వెళ్ళినప్పుడు, తిరిగి వచ్చినప్పుడు ఆ యువకుడు ఆమెను కలిసేవాడు. ఆమెకు ఏదైనా కొనిచ్చేవాడు. వారిద్దరి మధ్య స్నేహపూర్వక వాతావరణం ఉండేది. ఆ సమయంలో ఆ యువకుడి పెళ్లి నిశ్చయమైంది. పెళ్లి నిశ్చయమైన సమయంలో ఈ బాలిక ఈ వెల్లడి చేసింది. ఆ బాలిక వాంగ్మూలం ఆధారంగా ఆ యువకుడిపై కేసు నమోదు చేసి అతన్ని అరెస్టు చేశారు. 98 రోజులు రిమాండ్లో ఉన్న తరువాత ఆ యువకుడు విడుదలయ్యాడు. ఆ తరువాత అతను DNA పరీక్ష కోసం ఒత్తిడి చేశాడు. DNA పరీక్షకు అనుమతి ఇచ్చి పరీక్ష నిర్వహించాడు. ఆ పరీక్షలో ఆ యువకుడు ఈ గర్భానికి కారణం కాదని తేలింది. కాని DNA పరీక్షలో ఇది స్పష్టమైనప్పటికీ ఆ యువకుడి భవిష్యత్తు నాశనమైంది. అతని పెళ్లి రద్దయింది. సమాజంలో అతను ఎంతో అవమానానికి గురయ్యాడు. ఇలా అనేక సంఘటనలు జరిగాయి. మళ్లీ తల్లిదండ్రులు ఆ బాలికను గట్టిగా ప్రశ్నించారు. చాలా కఠినంగా విచారించినప్పుడు ఆ బాలిక మరొకరి పేరును చెప్పింది. అది ఆమె తండ్రి సోదరుడి కొడుకు పేరు. దాని ప్రకారం తండ్రి సోదరుడి కొడుకుపై కేసు నమోదు చేసి అతన్ని జైలుకు పంపారు. అతను కూడా DNA పరీక్ష కోసం ప్రయత్నించాడు. అతని లాయర్ స్నేహితుల సహాయంతో పరీక్ష నిర్వహించినప్పుడు మరో ఆశ్చర్యం. తండ్రి సోదరుడు కొడుకు కూడా ఈ గర్భానికి కారణం కాదు. 2 సార్లు 2 యువకులను సూచించి ఈ బాలిక తన తల్లిదండ్రులను, ఇతరులను మోసం చేసింది. ఈ బాలిక ఆరోపణలకు గురైన 2 నిరపరాధులు సమాజంలో నేరస్తులుగా మారారు. దీనివల్ల వారికి జరిగిన సామాజిక నష్టం, మానహాని, వీటిని తిరిగి ఇవ్వలేం. ఈ రోజుల్లో స్త్రీలకు అనుకూలంగా మన చట్ట వ్యవస్థ పనిచేస్తుంది. ఒక విధంగా చూస్తే స్త్రీలపై దాడులను నిరోధించడానికి ఈ చట్టాలు చాలా మంచివి. కానీ వీటిని దుర్వినియోగం చేయడం ఇప్పుడు దుఃఖకరమైన స్థితి. ఈ సమస్య అక్కడితో ముగియలేదు. 2ని సూచించి 2 నిరపరాధులని తేలింది. నిజమైన కారణకర్తను కనుగొనాలి కదా. చివరగా ఆ బాలిక మరొకరి పేరును చెప్పింది. ఆ పేరు అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. అది వేరెవరో కాదు, ఆమె తండ్రి స్నేహితుడు. అతను ఎప్పుడో ఒకసారి ఇంటికి వచ్చేవాడు. ఆ స్నేహితుడి పేరును ఆమె చెప్పింది. ఆ సమయంలో కూడా తండ్రి సోదరుడి కొడుకు జైలు నుండి విడుదల కాలేదు. ఎందుకంటే చట్టపరమైన ప్రక్రియలు పూర్తి కాలేదు. అందుకు అనుగుణంగా తండ్రి స్నేహితుడిపై కేసు నమోదు చేశారు. ప్రియమైనవారు, ఈ వీడియో నుండి మనం అర్థం చేసుకోవాల్సినది, చట్టాలు అందరి హక్కులను, స్వేచ్ఛను కాపాడడానికి ఉన్నాయి. ఇందులో ఎలాంటి సందేహం లేదు. కానీ వీటిని దుర్వినియోగం చేసినప్పుడు చాలామంది నిరపరాధులు బాధితులవుతారు. ఈ కథలో చివరగా కనుగొనబడిన నేరస్తుడు తండ్రి స్నేహితుడు. మనం చాలాసార్లు మన ఇళ్లకు అందరికీ అనుమతి ఇస్తాం. ఎక్కడికి రావచ్చు, ఎప్పుడు రావచ్చు అని అనుమతి ఇస్తాం. మనం ఒక విషయాన్ని గమనించాలి. చాలా లైంగిక దౌర్జన్యాలు పరిచయస్తుల నుండి, బంధువుల నుండి,
స్నేహితుల నుండి జరుగుతాయి. ఇలాంటి లైంగిక దౌర్జన్యాలు మన బాలికలపై జరుగుతున్నాయి. మన ఇళ్లకు ఎవరు రావాలి, ఎవరు రాకూడదు అని మనం నిర్ణయించగలం. కానీ ఎక్కడికి రావచ్చు అనే సరిహద్దులను మనం ఏర్పాటు చేయాలి. సరిహద్దులను ఏర్పాటు చేయకపోతే ఇలాంటి దుఃఖకరమైన కథలు, దారుణమైన సంఘటనల గురించి మనం వినాల్సి వస్తుంది. ఇందులో ఎలాంటి సందేహం లేదు. ఆడపిల్లలు పెరిగే ఇళ్లలో ఇలాంటి సరిహద్దులను ఏర్పాటు చేయడానికి తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలి. ఈ వీడియో ద్వారా నేను మీతో చెప్పదలిచినది, తల్లిదండ్రులు ఎల్లప్పుడూ జాగ్రత్తగా ఉండాలని.